సాగాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కోట్లాది మంది ప్రజలంతా కూడా కోరుకుంటున్నారట, ఆశీర్వదిస్తున్నారట. నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తున్నారట. మిమ్మల్ని పూర్తి స్థాయిలో మడత పెట్టి కూర్చోపెట్టడానికే సిద్ధం ప్రజలు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు ఓడిపోతున్నాం తెలిసినా కూడా మేకపోతే గాంభీర్యంతో ఉంటాడు, కానీ నేను ఓడిపోతున్నా అని చెప్పేసి ఎవడన్నా బయటికి వెళ్తాడా, ఎన్నికల్లోకి వెళ్తాడా, పోటీ చేస్తాడా? ఓడిపోతాం తెలిసినా కూడా, ఇప్పుడు ఓడిపోతామని తెలిసే, శక్తి లేదని తెలిసే ముగ్గురు కుట్రపూరితంగా కలిసి కార్యక్రమం చేస్తున్నారు. లేదంటే జనాలు ఎలాగో తిట్టు కొడతారు కాబట్టి మనం ముగ్గురు పోటీ చేసినా, ఒకటి పోటీ చేసినా మనకు అతిదే. ఒక్కొక్కరు పోటీ చేసినా అట్లాగనే కొడతారు. ముగ్గురు కలిపి వెళ్తే కన్ఫ్యూజన్ లో ఇంకా ఎక్కువ బాగా కొడతారు ప్రజలు అనేటటువంటి విషయం తెలుసుంటే కలిసి వెళ్తారు అనుకుందాం. ఇప్పటి వరకు ఇద్దరు కలిసి ఉందాం. ఇప్పుడు మూడో వాళ్ళు కలలేదు కాబట్టి ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి ఇద్దరు కలిసి వెళ్ళినా కూడా అలాగే కొడతారు. సింగిల్ గా వచ్చినా అంతకంటే ఎక్కువ కొడతారని తెలిసి మనం కొట్టేవాడు ఎలా కొడతాడు, మనం కలిసే పోదాం అని చెప్పేసి దత్తపుత్రుడు ఉత్త తండ్రి ఏదో చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఒరిజినల్ పుత్రుడిని బయట కూడా రానట్లేదు. ఎందుకంటే నోరిప్పితే ఎక్కడికి రావు, ఇంకా పడిపోద్దేమో, ఉన్న డిపాజిట్లు కూడా రాకుండా ఎందుకు పోతాయేమో అనే భయంతో ఆ లోకేష్ పుత్రుడు రావట్లా. అది చూశారు కదా మీరు, ఈ మధ్య బయట కనపడితే 4 మడతడిపోద్ది. ఎలాగూ కుర్చీలు మడత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 4 మడత పడడం వల్ల ఇంకా ఎక్కువ కుర్చీలు మడతపడిపోతాయేమో అనే భయంతో వీళ్ళు కంగారు పడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా అదే భయంతో ఉన్నారు. అందుకనే చివరికి ఎక్కడో బీహార్ లో ఏ ప్రాధాన్యత లేక నానా కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ కింద మీద పడుతున్న అతను కూడా పట్టుకొచ్చి ఏదో మాట్లాడించి కార్యక్రమం చేస్తున్నాడు. ఆయన ఎవరు డబ్బులు ఇస్తే అదే పని చేస్తాడు. సో కరువులో ఉన్నాడు, ఇప్పుడు ఏం లేవు. ఎందుకంటే ఐపాక్ నుంచి నాకు తెలిసి అతను డిపార్ట్ అయినటువంటి సమాచారం ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, ఐపాక్ వాళ్ళు. ఏం చేస్తారు ఇక? వీళ్ళందరూ ఫెయిల్యూర్ అయిన వాళ్ళందరూ కూడా, మడత పడిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక దగ్గర చేరి ఎప్పుడైతే శక్తిహీనులు అవుతారో, బలహీనులు అవుతారో, పోరాడడానికి అవకాశం లేకుండా ఉంటారో, ఇక అంతిమ దశలో ఉంటారో, వాళ్ళంతా కలిపి ఒక దగ్గర చేరతారు. బలహీనులే ఒక దగ్గర చేరతారు, అందరు కట్టగా వస్తారు. ఆ కట్టగా వస్తే ఇప్పుడు కౌరవులందరూ కలిస్తే మాత్రం పాండవులను గెలిచారా? సో అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని గెలవాలంటే, శ్రీరాములు లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలవాలంటే వీళ్ళు శక్తి కాదు కదా. భారతదేశంలో ఉన్న ఇంకా మిగతా పార్టీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 2 ప్రధాన పార్టీలతో కూడా వీళ్ళు ఏదో ఫీట్లు చేయిస్తా ఉన్నారు, డ్రామాలు చేయిస్తా ఉన్నారు, నాటకాలు చేస్తా ఉన్నారు. ఇన్ని చేసినా కూడా ప్రజలకు అర్థమవుతుంది ఏంటి, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ తరఫున ఎవరన్నా తీసుకొస్తారా? బీజేపీని కూడా ఏదో బతిమాలి బామ్మాలి కాళ్ళు పట్టుకొని మీకు ఎన్ని సీట్లు ఇస్తాం, అన్ని సీట్లు ఇస్తాం, మీరు ఏదంటే అది, మీరు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాం, నెగ్గితే మీరు కలిస్తే చాలు మాతో అనేటువంటి పద్ధతిలో వాళ్ళు అడుగుతున్నారంటే దానికి కారణం ఏంటి? ఓడిపోతామని ప్రగాఢంగా నమ్ముతున్నారు కాబట్టి, ప్రజలు వీళ్ళని ఓడిస్తున్నారని నిజంగా నమ్ముతున్నారు కాబట్టి, ప్రజల్లో వీళ్ళకి ఏ విధంగా అభిమానం కానీ ఆదరణ కానీ లేదు కాబట్టి, వీళ్ళు ఒక కంక్లూజన్ వచ్చారు కాబట్టి ఇన్ని తంటాలు పడతా ఉన్నారు. లేదంటే ఇన్ని తంటాలు ఎందుకు పడతారు? పడాల్సిన అవసరం ఏమొచ్చింది? కేవలం ఎవరికి వాళ్ళు భయభ్రాంతులై అందరూ కూడా ఒక గంప గుర్తుగా ఒక డొంకలోకి చేరినట్టుగా, డొంకలో చేద్దాం చూసారా, ఆ డొంకలో చేరినట్టుగా భయపడిపోయి వీళ్ళందరూ ఒక దగ్గరికి చేరి చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎందుకు? తినబోయే ముందు రుచేందుకు, త్వరలోనే ఆ రిజల్ట్ కూడా బయటకు వస్తాయి కాబట్టి ఏ విధమైన కంగారు లేదు. మనకు ఎలక్షన్ జరుగుతుంది, నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఎక్కడ ఎవడు పోటీ చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఎన్ని సీట్లు అనేది తెలుస్తున్న పరిస్థితిలో ఎక్కడ పోటీ చేస్తాడో తెలియని పరిస్థితిలో ఉన్నారు. పోటీ చేసే పార్టీ నాయకులే ఎక్కడ పోటీ చేస్తారో తెలియనప్పుడు ఇక వాళ్ళు ఏ విధంగా ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పగలరు? వీళ్ళు నెలకొల్పే అవకాశం లేదు. మిమ్మల్ని ఓడించడానికి బలమైన అభ్యర్థుల వేటలో పవన్ కళ్యాణ్ గారు నిమగ్నం అయ్యారట. మంగళగిరిలోనే ఆయన ఉంటున్నారట. అభ్యర్థులు కూడా సిద్ధం అయ్యారట. 24కి 24 కొట్టడానికి రెడీగా ఉన్నారట. నేను అదే అన్నా, 24 ఓడించాలని చెప్పేది మేము. ప్రజలు 24, 23, 22 చివరి చూద్దాం ఇంకా ఎంతకెళ్తుందో అది. ఇప్పుడు 24లో ఉన్నాడు. 24 దెబ్బకే ఎక్కడైతే తాడేపల్లి నుండి అనౌన్స్ చేశారో ఆ దెబ్బకి గ్రాఫ్ సగాన దిగింది. ఇప్పుడు పోటీ చేసి అభ్యర్థులకి బీఫామ్ ఇచ్చినప్పటికీ ఉన్నగాడు కూడా కింద అవి డిపాజిట్ దగ్గరకు వచ్చేస్తుంది. కాబట్టి ఏ విధమైన కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు అలాగే ఉండండి, మీరు కలుస్తారు. లేదంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి, వాటిని కూడా అక్కడక్కడ పోటీ చేయడానికి మీరు అప్పు తెచ్చుకుంటారా?
కలుస్తారా, మీ కుటుంబంలో చేర్చుకుంటారా, చేర్చి అందరూ కలిపి కన్ఫ్యూజన్ లేకుండా నిపుణంగా ఉండండి. ప్రజలైతే క్లారిటీతో ఉన్నారు. మేము వెంటనే ఇంటికి పంపించడానికి రాజ్యసభలో మడత వేశారు, ఇక లోక్సభలో 3 ఉన్నాయి, అవి కూడా మడత వేస్తారు. ఇక మన శాసనసభలో ఏవైతే ఉన్నాయో అవి కూడా మడత పెట్టడానికి 23 ఉన్నాయి కాబట్టి శాసనసభలో అవి కూడా మడత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఏ విధమైన కంగారు లేదు, ప్రజలకు క్లారిటీతో ఉన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న నాయకుడిని ఓడించడానికి ఎంతమంది వస్తారా? పేదవాడికి సహాయం చేస్తున్న నాయకుడిని ఓడించడానికి ఎంతమంది వస్తారా? అమ్మఒడి ఆసరా, రైతు భరోసా, చేయూత, పేదవాడికి ఇల్లు, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యాకాలం ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు లేని విధంగా అమలు చేస్తున్న నాయకుడిని ఓడించడానికి ఎంతమంది కుట్రతో వస్తారా? కుట్రలు చేస్తారా? ఇన్ని కుట్రలు పన్నాల్సిన అవసరం ఉందా అని చెప్పి ప్రజలు మాత్రం చాలా చాలా క్లియర్ గా ఉన్నారు. పేదవాడిని బతకనివ్వకుండా చేయడానికి అందరూ కలుస్తున్నారు. రాష్ట్రాన్ని నారాయణమూర్తి గారు 24 లాంటి కమిటీలు మళ్ళీ తేడానికి ఉన్నారని చెప్పేసి అర్థమైంది. ప్రాబ్లం లేదు. మూర్తి గారు 24 సీట్లలో వాళ్ళు ఓడించడానికి మీరు సర్వం సిద్ధం చేశారా? వాళ్ళు ఓడించిన సిద్ధం ఎందుకండి? అసలు ఆ నాయకుడే 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయి ఇప్పుడు ఎక్కడ పోటీ చేయాలో కన్ఫ్యూజన్ లో ఉన్నాడు ఆయన. సిద్ధమైంది, అసలు ఓడిపోయినాడు ఒప్పుకున్నారు వాళ్ళు. ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు అంటే ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ వాళ్ళు ఓడిపోయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అనౌన్స్ చేయట్లేదు. ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టి వాళ్ళు అనౌన్స్ చేయట్లేదు. వస్తే వాడు ఎక్కడ పారిపోతాడో, ఒకవేళ అరకొరగా ఎవడైనా నిజంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా అనౌన్స్ చేస్తే భయపడిపోయి ఈ వేవ్కి ఎక్కడ పారిపోతారని భయంతో మీరు వాళ్ళ అనౌన్స్ చేయలేకపోతున్నారని ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఎందుకు అనౌన్స్ చేయలేరు మీరు? జనసేన అనౌన్స్ చేయలేదు. జనసేన తెలుగుదేశం ఓడిస్తుంది, తెలుగుదేశం జనసేన ఓడిస్తుంది. చాలా